నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం లలిత తంత్రమాలికలో ఇప్పుడు వచ్చేసి 41వ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు. సో మనకైతే మంచి రెస్పాన్స్ వస్తుంది గురుగారు. మీరు ఏంటంటే కేవలం మాకు ఉన్న ప్రతి సమస్యకి మంత్రంతో మాత్రమే పరిష్కారం చెప్తూ వస్తున్నారు. సో మీతో చాలా మంది వాళ్ళ చార్ట్ చెప్పించుకోవాలి, ఇంకా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవాలి అని చాలా కాల్స్ అయితే చేస్తూ ఉన్నారు. మీరు కూడా వాళ్ళకి పరిష్కారం చెప్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి పిల్లల గురించి గురుగారు. ఈ ఈ కాలం పిల్లల్లో చాలా అసలు ఎంతో ఫాస్ట్ అని కాదు, మెయిన్ పేరెంట్స్ చెప్పిన మాట వినట్లేదు. అలానే చాలా సెన్సిబుల్ గా తయారవుతున్నారు. మనం ఒక మాట అంటే ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ అవుతాయి ఇప్పుడు, ఎందుకంటే చాలా వరకు చూస్తూనే వస్తున్నాం. కొంతమంది పిల్లలు చిన్న చిన్న వాటికే అగాత్యాలు చేసేసుకుంటున్నారు. అక్కడ ఏమి ఓవర్ అగ్రెసివ్ అయిపోయి వాళ్ళు ఓవర్ అగ్రెసివ్ ఉంటున్నారు, అలాగే ఓవర్ సెన్సిబుల్ గాను ఉంటున్నారు. అవును గురుగారు. సో మా పిల్లలు మా మాట వినట్లేదు, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అని పేరెంట్స్ చాలా మంది కూడా బెంగ పెట్టుకుంటా ఉంటారు. సో అలాంటి వారి కోసం పిల్లలు కొంచెం అంటే నిదానంగా పేరెంట్స్ ని అర్థం చేసుకునే విధానంగా ఉండేలాగా ఏదైనా ఒక మంచి నామాన్ని తెలియజేస్తారా గురుగారు? అయితే ఇక్కడ మీ మాట పిల్లలు వినాలన్నా ఇంట్లో వినాలన్నా ఒక మంత్రం ఉంటుంది. మరలా వాళ్ళ ప్రవర్తన మారడానికి ఒకటి ఉంటుంది. ఎట్ ఏ సేమ్ టైం ఇంట్లో కొన్ని వాస్తుపరంగా కొన్ని చేంజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో. అంటే ఇంట్లో పిల్లలు చెప్పేటువంటిది పెద్దవాళ్ళకి అర్థం కాదు కొంతమందికి, అది కూడా ఉంటుంది ఇక్కడ. కొన్నిసార్లు పెద్దవాళ్ళు వాళ్ళ మంచి కోసం చెప్పేటువంటిది పిల్లలకు అర్థం కాదు. మీ మిస్కమ్యూనికేషన్ పోవడానికి, వాళ్ళ పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పేది వాళ్ళ మంచి కోసమే అనేటువంటి విషయం అర్థం అవ్వడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క నామాన్ని ఎలా చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది ముఖ్యంగా ఏదైనా గురువు యొక్క నక్షత్రం ఉంటుంది, అంటే పునర్వసు కానీ విశాఖ నక్షత్రం రోజు కానీ, లేనట్లయితే పూర్వాభాద్ర నక్షత్రం రోజు కానీ ఇది ప్రారంభించాలి ఈ యొక్క దీన్ని. లేదా ఒక పంచమి, సప్తమి, ఏకాదశి లేకపోతే అష్టమి రోజు కూడా ప్రారంభించవచ్చు ఈ యొక్క ఈ నామజపాన్ని. అంటే వీటిలో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. హోర కూడా శుక్రహోర కానీ గురుహోరలో కానీ ప్రారంభిస్తే మంచిది. ఇది హోరలు ఉంటాయి మనకి ప్రతిరోజు, మనకి చాలా యాప్స్ ఉన్నాయి దానికి. ఇప్పుడు ఏ హోర నడుస్తుందని మీరు పంచాంగం తీసినా ఇందులో కనబడుతుంది. రైట్. అయితే దీన్ని ఎట్లా చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు చక్కగా ఒక పీట తీసుకొని ఆ పీట మీద తెలుపు రంగు వస్త్రము, పసుపు రంగు వస్త్రము రెండు వేయాలి ఒకదాని మీద ఒకటి. తెలుపు పసుపు, ఫస్ట్ తెలుపు రంగు వేసి దాని మీద పసుపు రంగు వేసేసిన తర్వాత తెల్లటి పుష్పాలని అంటే ఒక గుండ్రటి ఆకారము మరియు స్క్వేర్ ఆకారం రెండు గీసి తెల్లటి పుష్పాల మధ్యలో వేసి, ఆ మిగిలినటువంటి అంటే ఆ స్క్వేర్ ఆ గుండ్రటి ఆకారం అయిపోగా స్క్వేర్ ఉంటుంది కదా, దాంట్లో పసుపు రంగు పుష్పాలు వేసి 4 వైపులా 4 ఎర్రటి పుష్పాలను పెట్టి, మీరు ఈ నామానికి ఉన్నటువంటి అర్థం చెప్తాను నేను మీకు ముందు. దీని నామం ఏమిటి అంటే, ఓం మరాళీ మందగమన మహాలావణ్య సేవదహి. అంటే అమ్మవారు నడకాట, అంటే ఆడహంస వలె నడుస్తున్నటువంటి అమ్మవారి యొక్క నడకను మనం అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, నడవడిక గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళ నడవడిక బాగుండాలి, వీళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకూడదు, ర్యాష్గా ఉండకూడదు, వీళ్ళు ఆలోచించి అడుగు వేయాలి. ఏదో చిన్న చిన్న విషయాలు మీరు ఇందాక అన్నారు, చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారండి అంటే ఎప్పుడు వస్తుంది? వీళ్ళలో గాబరాతత్వం ఎక్కువ ఉన్నా, హ్యాష్గా ఉండేటువంటి లక్షణాలు ఉన్నా, వీళ్ళకి అంటే వీళ్ళ లక్షణాలను బట్టి వీళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వీళ్ళ లైఫ్లో తీసుకునే డెసిషన్స్. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఎంటైర్ లైఫ్నే మారుస్తుంది ఈ మంత్రం. ఓం మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. అమ్మవారి యొక్క నడక ఉందట, అసలు ఆడహంసలు కూడా అయ్యో మా నడకలు ఎందుకు పనికిరావన్నట్టుగా ఉన్నదట, అంత గొప్పగా ఉందట అమ్మవారి నడక. ఆ అమ్మవారి యొక్క నడకని మనం గనక కీర్తించగలిగితే, పిల్లల పేరు మీద ఇప్పుడు పిల్లల్ని చేయమంటే చేయరు, తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులు సంకల్పం చెప్పుకొని, అంటే అక్షింతలు తీసుకొని ముందు, అమ్మ నేను మా అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరూ
అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, రకరకాల హ్యార్ష్గా ఉండేవాళ్ళు. కొంతమంది వ్యసనాలకు గురవుతుంటారు, కొంతమంది పిల్లలు 15-14 ఏళ్ళకే వ్యసనాలకు గురైపోయిన వాళ్ళు ఉంటారు. 10th క్లాస్ ఇంటర్లోనే స్టూడెంట్స్తో వెళ్ళిపోయి డ్రింకింగు, ఆ ఏజ్లో తెలియదు, వెళ్ళిపోయి అట్లా ఆ రకంగా వ్యసనాలకు అయిపోయి హెల్త్ పాడు చేసుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే అది పురుషుడికైనా స్త్రీకైనా కొన్ని అక్షంతలు తీసుకొని కూర్చొని ఆ రకంగా మనం ఇప్పుడు చెప్పినటువంటి పీట మీద ఆ రకంగా చేసుకొని, అది ఇంట్లో స్త్రీ చేయొచ్చు, పురుషుడు అంటే తండ్రి చేయొచ్చు, తల్లైనా చేయొచ్చు. ఇది తల్లే చేయాలని రూల్ ఏం లేదు. మనస్ఫూర్తిగా ఇలా పట్టుకొని అక్షంతలు తీసుకొని, అమ్మ నేను మా అబ్బాయితో అబ్బాయి, అమ్మాయితో అమ్మాయి యొక్క నడవడికలో మార్పు రావాలని నేను చేస్తున్నాను అని అనుకొని అక్షంతలు అలా పట్టుకొని అక్కడ అలా పెట్టి మీరు ఈ మంత్రం చేసుకోవచ్చు. ఓకే, అమ్మవారి ఎదురుగా అలాగా పెట్టి ఓం మరాలి మందగమన మహాలావణ్య సేవది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొంచెం సేపు ఒక 15 నిమిషాల పాటు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః ఈ మంత్రం చేసుకోవాలి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీరు మాట్లాడే, ఇప్పుడు చూడండి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేటప్పుడు పిల్లలు అబ్బా ఇంక ఆపుతావా అని వెళ్ళిపోతారు. అవును, ఏమిట్రా నేను ఏం చెప్తున్నాను, నేను వాడు మంచి కోసమే చెప్తున్నా కదా, అమ్మాయి మంచి కోసమే చెప్తున్నా కదా, తండ్రి అనుకుంటాడు, తల్లి అనుకుంటుంది. లేకపోతే పిల్లలు చెప్పేది తల్లిదండ్రులు వినరు. మీరు యానిమల్ మూవీ చూసారా? అందులో పాపం ఆ హీరో ఎంతో ప్రేమిస్తుంటాడు వాళ్ళ ఫాదర్ని. ఒకసారి లాస్ట్లో నాన్న నువ్వు నేను ఒకసారి క్యారెక్టర్స్ మార్చుకుందామని ఆ హీరో అతను ఎట్లా ప్రవర్తించాడో చూపిస్తే రియలైజ్ అవుతాడు, అయ్యో నేను ఇంత హ్యార్ష్గా ప్రవర్తించానా, అరే నేను వినలేదా. వాడు చిన్నప్పుడు అంటే తల్లిదండ్రులను అంత ప్రేమించే పిల్లలు ఉంటారు, పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ రక్తాన్ని కూడా మొత్తం ఇది చేసి వాళ్ళని పోషిస్తారు. అలాంటప్పుడు వీళ్ళ మాట వాళ్ళు వినకపోయినా, వాళ్ళ మాట వీళ్ళకి అర్థం కాకపోయినా ఆ దానంత నరకం మరొకటి ఉండదు. అలాంటి విషయాన్ని సెట్ చేస్తుంది. అలాగే ఇంట్లో వాస్తుపరంగా కూడా తూర్పు భాగంలో రాముడు పట్టాభిషేకాన్ని పెట్టి అక్కడ సిట్టింగ్ ఏరియా కనుక మీరు ఏర్పాటు చేసి అక్కడ కూర్చోవడం కనుక చేసినట్లయితే, ఇంట్లో లైట్ గ్రీన్ కలర్ ఇంట్లో తూర్పు వైపు ఉన్నట్టు చేసినట్లయితే, ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ అనేటువంటిది ఏది ఉందో ప్రతి ఇంటికి అది ఇంట్లో ఉండే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సఖ్యతని చెప్పేది. ఇంట్లో అనవసరం వ్యసనాలకు గురవకుండా చేసేటువంటి దిశ ఈస్ట్ అన్నమాట, సూర్యుడు ఉండేటువంటి దిశ. సో ఇంట్లో తూర్పు భాగం అంటే ఈస్ట్ ఎప్పుడైతే బాగుందో, సూర్యుడు దేనికి ప్రతీక అంటే మన ఆలోచన విధానానికి, మన ఆత్మకి, అదేవిధంగా మన ఆరోగ్యానికి ప్రతీక. కాబట్టి ఆరోగ్యము, ఇంట్లో ఉండేటువంటి వారి మీద సఖ్యత, గృహపరంగా గ్రహ సంబంధం ఏర్పడుతుంది. ఈ లలితా తంత్రపరంగా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క పిల్లలు మంచి భవిష్యత్తుని వాళ్ళు పొందుతారు. ఓకే గురుగారు, ఈ మంత్రాన్ని ఫస్ట్ చెప్పిన మంత్రాన్ని 40 నిమిషాల పాటు చేయాలి. ఇది ఒక పావు గంట చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే రెండు వైపుల నుంచి మనకు బలం పెరగాలి. అబ్బాయికి అర్థమయ్యే ఇది వచ్చింది కానీ నీకు చెప్పే ఇది సరిగ్గా రాకపోతే, లేదా నీకు చెప్పే విధానం బాగా వచ్చింది కానీ వాడికి అర్థం కాకపోతే, ఇప్పుడు ఇద్దరికీ అవ్వాలి కదా. పిల్లలకి అర్థం అవ్వాలి, ఈ వీళ్ళకి చెప్పడం రావాలి. వీళ్ళకి చెప్పడం వచ్చు కానీ పిల్లలకి అర్థం కావట్లేదు, ఏం చేసుకుంటారు? పిల్లలకి అర్థమయ్యేది కానీ చెప్పడం రావట్లేదు, ఏం చేసుకుంటారు? లింక్ అన్నమాట ఇది అట్లా. ఓకే గురుగారు, సో ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు చేసుకోవాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. సో విన్నారు కదండి, పిల్లలు సఖ్యతగా ఉండటానికి అమ్మా నాన్నతో గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర జపాన్ని కనుక 40 రోజుల పాటు నిత్యం 40 నిమిషాలు, అలాగే సెకండ్ చెప్పిన మంత్రాన్ని 15 నిమిషాల పాటు కనుక నిత్యం చేసుకుంటే తప్పకుండా పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఫిల్ అవుతుందండి. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.